చైనా ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అద్భుతంగా ఆవిష్కరించిందని చెప్పాలి. సో నిజానికి ఇది గర్వకారణంగా చెప్పుకుంటోంది చైనా. ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీ. సో ఏమిటి ఆ కొత్త టెక్నాలజీ అండ్ అమెరికాకు ఎలా పోటీ ఇస్తోంది, ఏమిటి అవన్నీ మనం తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. చైనా ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అద్భుతంగా ఆవిష్కరించిందని చెప్పాలి. సో నిజానికి ఇది గర్వకారణంగా చెప్పుకుంటోంది చైనా. అమెరికాతో పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది ఈ విషయంలో. అయితే ఇది కన్వెన్షనల్ ఫ్యూయల్ని యూజ్ చేసుకున్న న్యూక్లియర్ కాకపోయినప్పటికీ కూడా చైనాకి ఒక అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇస్తోంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీ. సో ఏమిటి ఆ కొత్త టెక్నాలజీ, అసలు ఫుజియాన్ ఏ రకంగా అద్భుతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయింది అండ్ అమెరికాకు ఎలా పోటీ ఇస్తోంది. అఫ్కోర్స్ అమెరికా దగ్గర అన్ని న్యూక్లియర్ బేస్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇది వాటికి తలదన్నేలాగా టెక్నాలజీని కాంపిటీషన్ ఇస్తోంది అని చెప్తూ ఉన్నారు. ఏమిటి అవన్నీ మనం తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో నిజానికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫుజియాన్ ఏదైతే ఉందో అది చాలా గర్వకారణం ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో అనేది చైనా చెప్తోంది. అండ్ యుఎస్కి కూడా కాంపిటీషన్. సరే, ఈ కాంపిటీషన్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇది ఎలా ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయింది అంటే ఏం చెప్తారు? ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే అండి, ఉన్న ప్రపంచంలో కేవలం 6 దేశాలకి ఈ కేపబిలిటీ ఉంది. అందులో ఇంక్లూడింగ్ ఇండియా. ఫస్ట్ 5 దేశాలు ఏవైతే న్యూక్లియర్ పవర్డ్ వీటో పవర్ తోటి ఉన్నాయో ఆ దేశాలు అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, తర్వాత మన చైనా అండ్ ఇండియా. ఇంకా వేరే దేశాల దగ్గర లేవు. మధ్యలో ఒకసారి అటెంప్ట్ చేసినా కానీ బ్రెజిల్ అటువంటి దేశాలు ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ఒక చిన్న మన ఇండియా చాలా చిన్న సైజు వాడుతుంది. ఆ సైజు మీద కూడా దాదాపు 4,000 మంది క్రూ ఉండాలి. 4,000 మంది స్ట్రెంగ్త్ ఆపరేట్ చేయడానికి ఉండాలి. కనీసం 18, 22 దగ్గర నుంచి 28, 32 విమానాలు కనీసం ఉండాలి దాని మీద ఆపరేట్ చేయడానికి. దాంతో పాటుగానే దానికి సపోర్ట్‌గా, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేయలేదు. దానికి సపోర్ట్ గా డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, మైన్ స్వీపర్స్, మిసైల్ షిప్ బోట్స్, తర్వాత ఇంకా చిన్న అటువంటి అయితే స్క్యూబా డైవింగ్ కి సబ్మెరీన్స్, తర్వాత పెట్రోలింగ్ చేయడానికి షోర్ బేస్డ్ లాంగ్ మెరిటైమ్ రేంజ్, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ అటువంటి చాలా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అన్నది జనరల్ గా మనం 40,000 to 60,000 టన్స్ మధ్యలో డిస్ప్లేస్మెంట్ మధ్యలో ఆపరేట్ చేస్తాం. ఇవే అమెరికన్ షిప్స్ అయితే దాదాపు 1.2 lakh టన్స్ డిస్ప్లేస్మెంట్ తోటి ఆపరేట్ చేస్తాం. మన క్రూ 4,500 వరకు ఉంటే షిప్ మీద వాళ్ళకి దాదాపు 10,000 మంది ఉంటారు. మనం డీజిల్ ఇంజిన్స్ వాడతాం, వాళ్ళేమో న్యూక్లియర్ పవర్ రియాక్టర్ మినియేచరైజ్డ్ అదే మైక్రో స్కేల్లో వాడతారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి సీ ఎండ్యూరెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. వాళ్ళకి 12 ఫ్లీట్లు ఉన్నాయి, మనకి కేవలం 3 ఫ్లీట్స్ ఉన్నాయి. ఆ 3 ఫ్లీట్స్ కూడా ఇంకా చాలా పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఫుల్ కాంప్లిమెంట్స్ మనకు లేవు. ఎస్పెషల్లీ ఎయిర్ క్రాఫ్ట్ మనం MiG-29 వాడుతున్నాం. వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే 300 మీటర్స్ రన్వేలో కంప్లీట్ టేక్ ఆఫ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే అది లాంచ్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ సిస్టమ్ ను వాడతారు. మనం అంతకుముందు వాడే సిస్టమ్ కంటే చాలా అడ్వాన్స్ సిస్టమ్కి వచ్చాం. దాన్ని క్యాటపల్ట్ సిస్టమ్ అంటారు. అంటే మన లేమ్యాన్ దృష్టిలో చెప్పాలంటే పంగలకర్ని ఎలా సాగదీసి మనం ఏదైనా సరే రాయిని విసిరి కొడతామో అలాగే ఎయిర్ క్రాఫ్ట్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫుజియాన్ కూడా అలాంటి టెక్నాలజీ వాడుతుందంటారా? కాదండి, దీనికి కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలక్ట్రోమాగ్నెటిక్ థ్రస్ట్ ఇచ్చే విధంగా వాడుతున్నారు. మనకి ఇంకా టెక్నాలజీ రాలేదు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మనకి 3 ఫ్లీట్స్ ఉన్నాయండి. ఈస్టర్న్ ఫ్లీట్, వెస్టర్న్ ఫ్లీట్ అండ్ సదర్న్ ఫ్లీట్. ఇందులో సదర్న్ ఫ్లీట్ కొంచెం బలహీనంగా ఉంటుంది, ఈస్టర్న్ ఫ్లీట్ అండ్ వెస్టర్న్ ఫ్లీట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు చైనా వాళ్ళు ఏంటంటే బేసికలీ
రష్యన్ టెక్నాలజీని రివర్స్ ఇంజినీరింగ్ చేసి వాడుతున్నారు. హ్మ్. కానీ దానిలో చాలా క్రిటికల్ కాంపోనెంట్స్‌కి మనకంటే అడ్వాన్స్డ్‌గా ఉన్నా గాని, వాళ్ళకి కూడా ఇంకా ఫుల్ కంట్రోల్ రాలేదు. హ్మ్. మనం రష్యన్ టెక్నాలజీ, వెస్టర్న్ టెక్నాలజీస్ కాంబినేషన్‌లో మనకి ఉపయోగపడే విధంగా వాడుతున్నాం. వాళ్ళు టోటల్‌గా ఇండిజినస్ టెక్నాలజీ వాడుతున్నారు. ఓకే. వాళ్ళది మొన్నటి వరకు బ్రౌన్ వాటర్ నేవీ అనేవారు. అంటే ఏంటంటే షాలో వాటర్స్‌లోనే అంటే డీప్ సీలో పసిఫిక్ ఓషన్‌లో గాని, అట్లాంటిక్ ఓషన్‌లో గాని వెళ్లి ఆపరేట్ చేయగలిగే కెపాసిటీ ఉండేది కాదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ బ్లూ సీ ఆపరేషన్ గురించి సామర్థ్యం పెంచుకుంటున్నారు. హ్మ్. మనం కూడా చాలా వరకు పెంచుకుంటున్నాం. న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ ఉన్నాయి. మనకి సొంతంగా తయారు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. హ్మ్. కానీ మన డిస్ట్రాయర్స్ గాని, ఫ్రిగేట్స్ గాని, కార్వెట్స్ గాని అంటే కార్వెట్స్ అనేవి సన్నగా ఉండి చాలా ఫాస్ట్‌గా కదులుతాయి. హ్మ్. ఇటువంటి తయారు చేసుకోవడంలో చాలా స్లోగా ఉన్నాం. మనకి బేసికల్లీ గార్డెన్ రీచ్ వర్క్‌షాప్ ఒకటి, కొచ్చిన్ వర్క్‌షాప్ ఒకటి, మ్యాజ్గాన్ డాక్ యార్డ్స్ ఒకటి, ఈ మూడే బాగా ఆపరేట్ చేస్తున్నాయి. హ్మ్. ఇంకా పెంచాల్సిన అవసరం చాలా ఉంది. మన ఇండిజినస్ టెక్నాలజీ పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. హ్మ్. మనకి ఎయిర్ క్రాఫ్ట్ కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తేజస్ ఇప్పటి వరకు సముద్రం మీద అదే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ఈ 300 మీటర్స్ ఈ రన్‌వేలో ఆపరేట్ చేసే విధంగా మనం తయారు చేసుకోలేకపోతున్నాం. సార్ ముఖ్యంగా ఇప్పుడు ఈమాల్స్ అన్నారు దీంట్లో. ఈమాల్స్ టెక్నాలజీ అన్నారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీ. సో, దాని గురించి కొంచెం చెప్పండి సార్. అంటే ఫుజియాన్ ఎట్లా ప్రత్యేకమవుతోందని? ఫుజియాన్ అంటే ఏ విధంగా అవుతుందంటే ఇది ఫాస్టర్ లాంచ్ అంటే విమానాలు ఒకదాని తర్వాత ఒకటి తొందరగా లాంచ్ చేసే కెపాసిటీ వస్తుంది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే రిలయబిలిటీ పెరుగుతుంది. మనది కొంచెం స్లో అంటే మోర్ మాన్యువల్ జరుగుతున్నట్టుగా హ్మ్. దానివల్ల ఏంటంటే స్లో లాంచింగ్ వస్తుంది. ఓకే. ఇంకా అంతకంటే మనం టెక్నికల్ యాస్పెక్ట్స్‌లోకి వెళ్ళడం అంత ఈజీ ఓకే. అనిపించదు. హ్మ్. సో, అయితే ఇక్కడ అమెరికా విషయంలో వస్తే సార్, అమెరికాకు ధీటుగానే ఉంది అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇది న్యూక్లియర్ కాదు అంటున్నాము. కన్వెన్షనల్ ఫ్యూయల్ వాడుతోంది అంటున్నప్పుడు. సో, అమెరికాకు ధీటుగా ఎలా అవుతోంది అని అర్థం చేసుకోవాలి ఓవర్‌వ్యూలో? ఇది మనం వేరే విధంగా చూడాలండి. ఓకే. చైనాకి ఒక ఆకాంక్ష ఉంది. ఆ! అమెరికా తోటి తలపడాలి. ఆ! సో, న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడంలోను, ఏదో మేము చేసేసామని చెప్పి జనరేషన్ 5 ఫైటర్ జెట్స్ తయారు చేసామని చెప్పేయడం. హ్మ్. అలా చెప్పేయడంలో జే-35 తయారు చేశారు. మొన్న ఒక ఏరోనాటికల్ ఆహ్, వ డిస్‌ప్లేలో జే-36 అని కూడా చూపిచ్చారు. హ్మ్. కానీ ఇవన్నీ అమెరికన్స్ టెక్నాలజీ తోటి ఎందుకు సరిపోవండి. ఓకే. ర నిజంగా చూస్తే ఇవన్నీ కాపీ క్యాట్స్ తప్పితే గాని యాక్చువల్ రిలయబిలిటీ, ఎండ్యూరెన్స్ చాలా తక్కువనుకోవాలి. అన్నీ చైనా పీసులే. ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్‌లో కూడా చూసాం. హ్మ్. అన్ని చైనా మేకింగ్. మనం జనరల్ పర్సెప్షన్ మిగతా ఎలక్ట్రానిక్స్‌లో ఎలా ఉంటుందో, హ్మ్. అలాగే డిఫెన్స్ ప్రొడక్ట్స్‌లో కూడా అనుకోవాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్‌లో జే-10 విస్తారంగా వాడారు. ఆ! కానీ మాక్సిమం డిస్ట్రక్షన్ అయినయి జే-10. ఆ! ఆఫ్‌కోర్స్ ఎఫ్-16 డిస్ట్రాయ్ అయినాయి అంటున్నారు. వాటిని యాక్చువల్‌గా ఎయిర్‌లో డిస్ట్రక్షన్ అవ్వలేదు. అవి లాంచ్ బాంబ్. ప్యాడ్స్‌లోనే వాటి హ్యాంగర్స్‌లోనే డిస్ట్రాయ్ అయినాయి. దానికి ధీటుగా మిసైల్స్ కూడా ఉండాలండి. హ్మ్. ఆ మిసైల్స్ పిఎల్-15 ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఏదైతే ఇండియా మీదలో ఫైర్ చేసిందో పాకిస్తాన్, అవి డడ్ కింద మనకి ఫుల్ మిసైలే దొరికింది. హ్మ్. ఒకటి మాత్రం మన ఇండియన్ సిస్టమ్స్ బై ఎయిర్‌లోనే డిస్ట్రాయ్ చేయగలిగినాయి. హ్మ్. దానివల్ల మళ్ళా రీసెర్చ్‌కి వెళ్ళాం చైనీస్ దగ్గరికి. హ్మ్. పాకిస్తాన్ మాత్రం జే-10 జాయింట్ ఎఫర్ట్‌లో చేశానని చెప్తున్నా గాని, అది ప్యూర్ చైనీస్ ఎయిర్‌క్రాఫ్ట్ అండి. హ్మ్. ఇది జనరేషన్ 5 అని చెప్తున్నా గాని, ఆ జనరేషన్ 5 కేపబిలిటీస్ ఎఫ్-35కి ఉన్న కేపబిలిటీస్ ఏమాత్రం లేవు. అది మాత్రం స్పష్టం. సో, ఓవరాల్ సినారియో గనక తీసుకున్నట్లయితే అటు అమెరికా మీరన్నట్లుగా చైనా ఇవన్నీ గూడా చైనా పద్ధతిలోనే నిర్మించబడ్డాయంటారు. సో, భారత్ విషయానికొస్తే ఈ ఫుజియాన్‌కి తలపడే విధంగా మనకు ఉంటుందా? లేకపోతే సౌత్ చైనా సీలో ఇటు భారత్ విషయంలో గూడా మనం కొంత అడుగు ముందుకు వేయాల్సిన పరిస్థితి ఉందా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ 2 దేశాలను కంపేర్ చేసినప్పుడు? మనకి సౌత్ చైనా సీ వరకు ఆపరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ, హ్మ్. మనకి లాజిస్టిక్స్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ. ఎందుకంటే డీజిల్ ఇవన్నీ సప్లై చేస్తూనే ఉండాలి. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ ఫుడ్. హ్మ్. అలాగే ఆఫ్‌కోర్స్ మిసైల్స్ మనది ఎందుకంటే మన షిప్స్ కొంచెం చిన్నవి. హ్మ్. జనరల్‌గా 40,000-60,000 టన్స్ మధ్యలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మన 2 ఉన్నాయి. హ్మ్. అలాగే డిస్ట్రాయర్స్ కూడా కొంచెం తక్కువ వెయిట్‌లో ఉంటాయి. అదే అమెరికన్ డిస్ట్రాయర్ అయితే దాదాపు 60,000 టన్స్ ఉంటుంది. హ్మ్. మనది 30,000 టన్స్ ఏది దాటదు. సో, ఆ విధంగా మన కెపాసిటీ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని ధీటుగా డిఫెన్స్ మినిస్ట్రీ స్టెప్స్ తీసుకుంది.
ప్రైవేటైజేషన్ ఇప్పుడు ప్రపంచంలో నిజంగా చూస్తే ఏంటంటే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో మనం ఎక్కడా లేము. హ్మ్. కానీ ఇప్పుడు ఒక ఫిలిప్ ఇచ్చి అంటే ఒక పుష్ ఇచ్చి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని కూడా ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఓకే. దానికి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ మొన్నే కొచ్చిన్ షిప్ యార్డ్ ఫారిన్ కంపెనీస్ తోటి ఒప్పందాలు కుదుర్చుకుంది. హ్మ్. అలాగే మేజగాన్ డాక్ యార్డ్ కూడా కుదుర్చుకుంటుంది. గార్డెన్ రీచ్ వర్క్‌షాప్ అంతకుముందు కుదుర్చుకుంది కొంతవరకు. కానీ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. సో, ఫుజియాన్ మీద మాకు కొంత అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో, అది పరిస్థితి. సో, చైనా తయారు చేసే విషయంలో ఈ డిఫెన్స్ విషయం గూడా మరీ అంత అమెరికాకు ధీటుగా లేకపోయినా, మేము అమెరికాకు ధీటుగా ఉన్నాము అని చెప్పుకునే ప్రయత్నం అయితే చైనా చేస్తోంది. ఆ హడావుడైతే కనబడుతోంది. అట్ ద సేమ్ టైం భారత్ గూడా దీన్ని నిశితంగా గమనిస్తోంది. సో, కొత్త టెక్నాలజీస్ తోటి ముందుకు వెళ్ళే ప్రయత్నం అటు భారత్ గూడా చేస్తోంది. ఆఫ్‌కోర్స్ నేవీలో మనం కొంత వెనకబడి ఉన్నప్పటికీ, మిగతా వాటితో కంపేర్ చేస్తే, మనం గూడా ఇండిజినస్‌గా ముందుకు వెళ్ళే ప్రయత్నము, ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్స్‌ని కేటాయించే ప్రయత్నం గూడా భారత్ చేస్తోంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.